నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పాపముగా శాపముగా దారుణముగా బతికిన మనం, ఇంకా చెప్పనా, ఇంకో రూట్లో వస్తా, దేవుని చిత్తమును అంగీకరించలేక, దేవుని ఆజ్ఞను పాటించలేక, స్వచిత్తమును సంపూర్ణముగా చంపుకోలేక, తన ఎదుట చక్కగా కనబడిన మార్గములో తర్షీషునకు పోవ పరుగుడుచుంటిని. అట్టి సమయములో ఓడలో నిండిన టన్నుల బరువు సరుకు కంటే నేనే బరువు అయితిని. ఇది ఎరుగక కొన్ని లక్షల రూపాయల, కోట్ల రూపాయల విలువైన టన్నుల కొద్ది బరువును సముద్రంలో పారబోశారు. కొన్ని టన్నుల బరువు సముద్రములో పారబోస్తే కూడా ఓడ తేలిక కాలేదు. నన్నొక్కరిని ఎత్తి పడిస్తే తేలికైంది. నేనంత బరువు, ఓడలను ముంచే బరువు నేను. దేవుని చిత్తమునకు లోబడని కాలములో, దేవుడు చెప్పిన మార్గములో గాక నా ఎదుట కనపడిన మంచి మార్గం అనిపించుకున్న దానిలో నేను పరుగిడినంత కాలం ఓడలను ముంచేసే అంత బరువు నేను. ఇందులోకి వచ్చాక అలలపై తేలి ఆడుచున్న ఓడను కట్టే నిర్మాణకున్నయ్యాను. బతుకు మారలేదంట వెంట్రా అమాయకుడా. అదే మనిషి ఎట్ట మార్చాడు చూడేసయ్యా, ఎట్ట మార్చాడు. ఇది నీ ప్రేమకే సాధ్యము. అస్తమాట ఆ మాట అంటున్నాను ప్రసంగాల్లో, మీరు వినే ఉంటారు చాలాసార్లు. ఈ మధ్య కొత్తగా ఇంకొక బాబు చక్కని మాట రాశాడు, ఏమైనా చేయగలవు. అందులో కూడా చివరి మాట, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. ఆ మాట ఎవరు పలికినా, ఏ రాగంలో పలికినా నా మనసు వెంటనే కనెక్ట్ అయిపోతుంది. అవును, నీకే సాధ్యం. నన్ను అలాంటి ఎవడు బాగు చేయలేడు నాయన. సావసిత కొట్టి మాస్టర్ నాకు లెక్కల్లో 60 మార్కులు రప్పించిపోయాడు. 58కి ఆగింది బండి 10th క్లాసు. మిగతా కొట్టుకొచ్చిన ఈ చివరి బానే. నా కొరకు కొండ గుర్తులు బండ గుర్తులు ఎన్ని కనిపెట్టి వచ్చేవాడు మాస్టర్ నాకు లెక్కలు నేర్పడానికి. అంతమంది క్లాసును పక్కన నాకు సపరేట్గా రే రారా అని అన్నీ చెప్పి అలిసిపోయి చెమటలకి అర్థమైందా అంటే మెంటలు ఎక్కి తూర్పు తిరిగి దండం పెట్టరా అనేవాడు. కుటుంబ సభ్యులు, సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు కష్టపడితే 58 లాఖ ఈడ్చుకొచ్చింది బండి. అలాంటి ఒక ముద్దు వాళ్ళకని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చూసావు. ఇప్పుడు ఏం పాడాలి ఇప్పుడు? లెక్కించలేని స్తోత్రము. ఎందుకు? అన్ని చేశాడు, అన్ని చేశాడు. లెక్క కలదవయ్యనా ఘోరమైన పాపములు. 1 2 ఆ బ్యాచ్లో మళ్ళీ ఏం జరిగింది? కొలత కలదయ్యని ఓ సంగీన క్షమాపణ. నా పాపాలేమో లెక్కకు అందదు, ఆయన ఇచ్చిన క్షమాపణ కొలతకు అందదు. దేన్నైనా బ్యాలెన్స్ చేయాలంటే ఆయన తప్ప ఇంకెవడు సెట్ అవ్వడు. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఇది నా సాక్ష్యం, మరి మీ సాక్ష్యం ఏంటో నాకు తెలీదు. నా బతుకు అట్లాంటిది. ప్రభు అట్లా మార్చుకుంటూ వచ్చాడు, అట్లా మారుస్తూ వచ్చాడు. ఎంతమంది జనం ఉన్నా సరే నా అసమర్థతను చేతకంతనానికి చిరాకు రే పనికి మాలోడని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మా డాడీ నన్ను కోపమా, ద్వేషమా, బాధ, ఏంటి ఏమైపోతాడు వీడు. అలాంటి దుఃఖితుడైన ఖిన్నుమైన హృదయం కలిగిన మా నాన్నను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓ చిన్న సాక్ష్యం చెబుతాను. యానం, మా పెళ్ళైన కొత్తలో యానం సభలకు వెళుతున్నాం. నేను నా భార్య తయారవుతున్నాం. ఈలోపు తలుపు కొట్టారు. తీస్తే డాడీ. చెప్పకుండా ఎప్పుడు డాడీ రాలేదు. సడన్ ప్రైజ్లా డాడీకి ఏంటి సడన్గా అంటే, రాకూడదు. అయ్య బాబా అలా కాదు, ఫోన్ చేసి వస్తాం, ఫోన్ చేయకుండా రాకూడదా? అయ్య బాబా అలా కాదు అంటే మేము యానం సభలకు వెళ్తున్నాం. అవునా, సర్లే పోండి వెళ్ళిపోతా.
రండి మనం కూడా మేము మాతో పాటు తీసుకెళ్తాం. పర్లేదు డాడీని తీసుకెళ్ళిపోయాను. ఫోన్లే వస్తాన్నాడు సంతోషం. ఇప్పుడు ఎలాగా ఏం చేయాలి? వాళ్ళు మంచి చాలా పెద్ద సభలు, మంచి అకామిడేషన్, మంచి లాడ్జ్ ఇచ్చారు. కూర్చున్నాడు. సభకి వెళ్ళిపోయాం. మాతో పాటు డాడీ కూర్చున్నాడు. ఎవరు అంటే మా నాన్నగారు. అయ్యి బాబు నాన్నగారా, రండి బాబు అని కూర్చోబెట్టాడు. మరి నాకేం చెప్పలేదు. ఆయనే స్వయంగా దైవజనులు, ముఖ్య ప్రసంగికులు జఫన్యా శాస్త్రి గారు వాక్యోపదేశం చేయబోతున్నారు. దానికంటే ముందుగా ఆయన వాడిన భాష చెప్తున్నాను. నేనంత స్థాయి కాదు. ఈ వజ్రం లాంటి కొడుకున కన్నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఆయన 2 మాటలు చెప్తారన్నాడు. వామ్మో, ఈ నాయక సీరియస్ చూస్తున్నాడు. ఈ నమ్ము నాయన నాకు తెలీదు అంటే సరే స్టేజ్ ఎక్కి ఈయన ముఖ్య ప్రసంగికుడు, గొప్ప దైవజనుడు మీరు అంటున్నారు, కానీ జఫన్యా శాస్త్రి అంటే మా ఊళ్ళో ఎవడికి తెలియదు. ఆడెవడికి తెలియదు. అక్కడ జోయల్ శాస్త్రి గారి అబ్బాయి అంటేనే తెలుసు. ఆడి పేరు చెప్తే ఎవడికి తెలీదు. కానీ ఆ ఊరు దాటితే జోయల్ శాస్త్రి ఎవరికి తెలీదు. జఫన్యా శాస్త్రి వాళ్ళ డాడీ అంటేనే తెలుసు. ఒక తండ్రిగా నాకు ఇంతకన్నా ఏం కావాలి, చాలు అని మైక్ పెట్టేసి వచ్చి కూర్చున్నాడు. వెంటనే నన్ను పిలిచారు. నేను వెళ్ళలేకపోయాను, నా వల్ల కాలేదు. పనికి మాలోడా అనే స్థితి కదా నాది. ఎట్లా మార్చావు ప్రభా? వాడికి ఏమి తెలుసు? ఎవడాడు? గాడిద మోతేగా అనేవాడికి ఏం తెలుసు? నా బ్రతుకుని ఎట్లా మార్చాడో, నా స్థితిని ఎట్లా మార్చాడో బయట ఉండి మాట్లాడేవాడికి ఏం తెలుసు నాన్న? నేను ఇంతగా చెబుతున్నాను. మీ కన్నులు ఎందుకు చెమరుస్తున్నాయి చెప్పనా? ఇది నా ఒక్కడికి అదే కాదు, మీది కూడా. ఎక్కడి నుంచి దేవుడు ఎక్కడికి తెచ్చాడు నాన్న మనల్ని? ఒక్కసారి అట్లా వెనక్కి తిరిగి చూస్తే ఒక 10 ఏళ్ల క్రితం చూడండి మన స్థితిగతులు, మన ఇంట్లో, మన ఒంట్లో ఎట్లుండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మారిపోయినాయి. ఇప్పుడు ఇంతకీ ఏమంటావు? ఏమీ లేదు, ఆ పల్లకి మోద్దాం. ఏమి అయిపోయింది ప్రసంగం ఇదే. ఇంత సులువుగా అయిపోద్ది అనుకోలేదు. అయ్యా నీకు దండం పెడతానని పాకానికి వచ్చారు మీరు, సంతోషం. ఒక్కసారి వెనక్కి వెళ్తే మన బ్రతుకులు ఏంటి నాన్న? దేవుని కృపలో నేనైతే నా ప్రారంభాన్ని, నా కష్టదినాల్ని ఒక్కరోజు కూడా మర్చిపోను. ఎప్పటికప్పుడే తలుచుకుని ప్రభా నా బ్రతికది. నేను సేవకి ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన ఒక సమయంలో నాకున్న బలహీనతను బట్టి, ఇబ్బందిని బట్టి, ఇప్పుడు వద్దులేరా, వెళ్దూలే, నిన్ను ఎవరు వద్దన్నారు, సేవకు కోసమే పెంచాం, లేదు దేవుడు వెళ్ళిపోమంటున్నాడు అన్న పరిస్థితుల్లో డాడీ దగ్గర పోయి, డాడీ నన్ను దేవుడు బాగా ఒత్తిడి చేస్తున్నాడు, వెళ్ళిపోతాను, ఛార్జీకి డబ్బులు వెళ్ళిపోతాను. అడగబాయ్ అవతలబా, నేను వెళ్ళకూడదని ఆయన బాధ. మమ్మీ దగ్గరికి వచ్చాను, నా దగ్గర కూడా లేవు కొడుక, పిచ్చి పట్టినట్టు ఏడుస్తున్నాను ఒక మూల కూర్చొని. నా ఏడుపు చూడలేక మమ్మీ వంటగదిలో ఉన్న 20 పైసల బిల్లులన్నీ తెచ్చి, ఈ తరానికి 20 పైసల బిల్లులు తెలియదులే, 2 రూపాయల కాసుకే దిక్కులేదు, దేవునికి స్తోత్రం. 20 పైసల బిల్లులు ఇన్ని తెచ్చి మమ్మీ నా చేతికి ఇచ్చి, సరిపోకూడక పో సేవకి వెళ్ళిపో. బయలుదేరిపోయాను 20 పైసలు ఇన్ని పట్టుకొని. బస్ స్టాండ్ దగ్గరే మా చిన్నప్పటి నుంచి మేము తెచ్చుకుని ఎక్కారాడు ఒకటికి ఆ 20 పైసలు ఇస్తే సరిగ్గా 20 రూపాయలు వచ్చినాయి. ఆ 20 రూపాయలు పట్టుకొని సేవకి వెళ్ళిపోయాను నేను ఇంట్లో నుంచి. 94 మాటలు చెప్తున్నాను, 94. ఆ 20 పైసల పిల్లలు పట్టుకెళ్ళి సరిగ్గా 20 రూపాయలతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు ఎక్కడున్నాను? మర్చిపోకూడదుగా ఆ 20 పైసల పిల్లలు ఇంత మూట నా రూమ్లో పెట్టుకున్నాను. అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నా, రే నీ బతుకిది, ఈరోజు కారు ఎక్కేవా, విమానం ఎక్కేవా కాదు, నీ బతుకి, నీ ప్రారంభం ఇది. నా రూములో పైన చర్చి పేరు ఫెవికాల్తో 20 పైసల బిళ్ళలన్నీ అంటించా, పేరు వచ్చేలాగా. నా ప్రారంభం నేను మర్చిపోకూడదు. బిడ్డలారా, నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది కదా. నాకు లోతైన ఉపదేశాలు, గొప్ప మర్మములు ఏమి రావు, కానీ ప్రభు స్వరం వినే కృప దేవుడిచ్చాడు.
ఆయన ఏమన్నాడంటే, నాన్నా నా పల్లకి మోసేవారు కావాలిరా అన్నాడు ఈ రాత్రి. ఆ మాట మీకు చెప్తున్నాను. పక్షిరాజు నీ రెక్కలపై మోసితీవే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు. యేసయ్య మోసాడా లేదా? ఎవరినో కాదు, నిన్ను. ఏమడుగుతున్నాడు? నాన్నా నీవు మోయలేని భారాలన్నీ నేను మోసాను. వింటున్నావా? నీవు మోయగలిగే చిన్న భారాన్ని నీకు ఇస్తాను.